your perspective, how a friendship should be. బుక్స్ ఎలా చదవాలి అసలు? లైక్ పేరెంట్కి మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదేమోనండి. పాయింట్అవుట్ చేసేంత అందరి ముందు ఎందుకు పాయింట్అవుట్ చేయడం? అవ్వదండి కొన్నిసార్లు. ఇయర్స్ టుగెదర్ అవ్వదు. ఏ ప్లేస్కి వెళ్ళి ఏడవాలో కూడా వీడికి అర్థం కాదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంజనీరింగ్, డాక్టర్ అని మాట్లాడతారు. పేరెంట్స్ని ఫస్ట్ మనం పేరెంట్స్ని కన్విన్స్ చేస్తే వరల్డ్ ఎవరినైనా కన్విన్స్. సో ఫస్ట్లీ మ్యామ్, ఇప్పుడు మీరు ఎంతో మంది స్టూడెంట్స్ని చూస్తూ ఉంటారు, లైక్ యూ రివాల్వ్ అరౌండ్ స్టూడెంట్స్. సో హౌ ఇస్ అ స్టూడెంట్ మైండ్ సెట్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 18, 90s and 20s? when it comes to 18, 19 మీరు అన్నట్టు లేదా మీరు ఎలా ఉన్నారో ఎగ్జాక్ట్గా అలానే చాలా వేవరింగ్ ఉంటారు. వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ అ ప్రాపర్ మైండ్ సెట్, ప్రాపర్ సెట్ ఆఫ్ గోల్స్ అండ్ ఆల్. దే ఆర్ వెరీ అంబిషియస్. నేను చూసింది బాయ్స్ మెయిన్లీ హైలీ ఎనర్జెటిక్ ఉంటారు. లోపల ఎంత భయం ఉన్నా సరే దే ఆర్ వెరీ వెరీ టిమిడ్ ఇన్సైడ్, కానీ బయటికి అస్సలు చెప్పరు. ఎక్స్ట్రావర్డ్స్ ఉంటారు, ఇంట్రావర్డ్స్ ఉంటారు. గర్ల్స్కి కావాల్సిందైతే జస్ట్ లవ్. యూ జస్ట్ షో కేరింగ్, అఫెక్షన్. దే విల్ బ్రింగ్ ద బెస్ట్ ఆఫ్ దేర్ అబిలిటీస్. అయితే ఇది అందరికి అర్థం కాదండి. అండ్ ఇప్పుడున్న జనరేషన్ తోటి మీరు 2001 పిల్లలతో లాగా గనక ఉంటే మీకు అసలు ఏం కావాలి అనేది వాళ్ళ దగ్గర నుంచి రాదు. 200% రాదు. యూ గాట్ టు బీ లిటిల్ క్లోజర్. వాళ్ళని అర్థం చేసుకొని మనం వాళ్ళతో బిహేవ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మేము చదువుకున్నాము, మాకెవరు ఏం చెప్పలేదు. నాకైతే అసలు మా ఫాదర్ ఈ నెవర్ యూస్ టు కేర్ నేను ఏం చదువుతున్నాను ఏంటి, నథింగ్ లైక్ దాట్. నువ్వే కదరా ఫస్ట్ వస్తావు ఎప్పుడు, ఇట్ యూస్ టు బి లైక్ దాట్. అంటే ఆ ఫస్ట్ రావడము, మార్క్స్ ఇవ్వడము అనేది ఇట్ హస్ బికమ్ వెరీ కామన్ ఫర్ హిమ్. సో దెర్ వాజ్ నో ఎగ్జైట్మెంట్ టు బి ఫ్రాంక్ ఎనఫ్. మనం ఎప్పుడైనా ఫెయిల్ అవుతే మాత్రం ఎరా ఇలానా అని అడిగేవారు. సో ఓహో ఇట్లా కూడా అడుగుతారనమాట అనిపించేది. ఇప్పుడున్న వాళ్ళు మీరు అబ్జర్వ్ చేయండి, గర్ల్స్ని 100కి 97 వచ్చినా ఇంకా 2 మార్క్స్ ఎందుకు రాలేదని ఏడుస్తారు. మనం వాళ్ళు వెళ్ళి ఏంట్రా ఏడుస్తున్నావు అంటే వాళ్ళు ఎలా ఏడుస్తారంటే యాజ్ ఇఫ్ దే ఫెయిల్ ఏడుస్తారు. వాళ్ళు గర్ల్స్ వెళ్ళి అడిగినప్పుడు 2 మార్కులు పోయాయి మేము అంటారు. పిచ్చి లేస్తుంది మనకి. అది బాయ్ ఉన్నాడు, వాడు చిల్లు ఉంటాడు వాడు. అంటే ఇప్పుడు వాడికి 50 మార్క్స్ వచ్చాయి, పాస్ అయిపోయాడు. హీ డిడ్ంట్ గెట్ ఎనీ 90s or 80s, బట్ ఈ జస్ట్ పాస్ విత్ 50 మార్క్స్ ఆర్ సంథింగ్. దానికి మస్తు ఆనందంగా ఉంటాడు. ఇది ఒక డిఫరెన్స్ చూసింది నేను బాయ్స్ అండ్ గర్ల్స్లో. బికాస్ యాజ్ అండ్ వెన్ ఇయర్స్ పాస్డ్ ఆన్ దర్ ఇస్ అ హెల్ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ అ స్టూడెంట్ మెంటాలిటీ అండి. నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో, అంటే ఇప్పుడు నేనే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఏ వర్కింగ్ ఉమెన్, మై హస్బెండ్ ఈజ్ అ వర్కింగ్ గాయ్ అండ్ ఐ హ్యావ్ గాట్ ఓన్లీ 1 daughter. వీఆర్ బిజీ. ఇట్ డజంట్ మీన్ మనం వాళ్ళని పట్టించుకోకుండా ఉంటామని కాదు. పట్టించుకుంటాం, కానీ వాళ్ళతో పాటు ఉండి చేసేది అనేది తక్కువైపోయింది. అండ్ ఎప్పుడైతే సబ్జెక్ట్ కూడా గ్యాప్ వచ్చేస్తుందో, పేరెంట్ ఎప్పుడైతే చెప్పలేకపోతారో చైల్డ్ని కూర్చోబెట్టుకొని, ఇంకా గ్యాప్ వస్తుంది. నువ్వేం చదువుతున్నానా, చదువుకో 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 అంటారు, కానీ ఏం చదువుతున్నావు, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, లేకపోతే అసలు ఏంటి నీ సబ్జెక్ట్, వాట్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ ఇన్ యువర్ సబ్జెక్ట్, అంత డెప్త్లో ఎవరు పేరెంట్ చూడరండి. పైసలు కట్టేసాం, చదువుకో అంతే, బాగున్నావా, తిన్నావా, దట్స్ ఇట్. ఇప్పుడు ఇంకొక కొత్త ఇది నేను ఏం నోటీస్ చేశానంటే, గర్ల్స్ కాల్స్ చేస్తూ ఉంటారు పేరెంట్స్కి. ఓకే, ఆబ్వియస్లీ మెనీ పీపుల్ విల్ బీ ఎమోషనల్ అండి, అండ్ ద అటాచ్మెంట్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎ బాయ్. ఓకే. నేను ఎప్పుడు చెప్తానండి నా పిల్లలకి, అరే ప్రతిదీ కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి చెప్పదు. యూ హ్యావ్ దట్ కంట్రోల్ ఆఫ్ యువర్ ఎమోషన్. నీకు మార్కులు తక్కువ వచ్చాయి, లేదా నీకు బాధేసింది, లేకపోతే నీకు ఆకలిగా ఉంది, వాట్ ఎవర్ సార్ట్ ఆఫ్ ఎమోషన్ ఇట్ మైట్ బి, ఇమ్మీడియట్గా డోంట్ కాల్ యువర్ మదర్ అండ్ సే. ఒక నిమిషం నీలో ఉంచుకో. యూ ట్రై టు గో త్రూ ఇట్ ఆర్ ఫేస్ ఇట్. ఇంకా కష్టంగా ఉంది, దెన్ టాక్ టు యువర్ పేరెంట్. అంతేగాని అస్సలు ఇప్పుడు దారుణం అయిపోయిందండి, ప్రతి దానికి ఫోన్ కాల్. ఈ ఫోన్స్ వచ్చాక కాయిన్ బాక్సెస్ ఉంటాయి కాలేజెస్లో, దే జస్ట్ ట్రాన్స్ఫర్. వీళ్ళలో ఏమీ ఉండదు, వీళ్ళు ఖాళీ ఉండాలి, దే షుడ్ బి ఆల్ అన్నట్టు.
ప్రతిదీ ట్రాన్స్ఫర్ చేయడము ఐ డోంట్ రికమెండ్ వెదర్ ఇట్ ఈస్ అ బాయ్ ఆర్ ఎ గర్ల్. సో ఈ ఎమోషన్ లోపడించుకోవడంతో లైక్ వాట్ ఈస్ ద బెనిఫిట్? ఆల్రెడీ ఒక ప్రెషర్ ఉంది, ఇటు చదవాలని, ఇటు ఇక్కడ నుంచి ఇటు లైక్. ప్రెషర్ ఎందుకు ఉంటుందండి? వెన్ యు ఆర్ ఎంజాయింగ్ సంథింగ్, వెన్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ స్టడీస్, వెన్ యు ఆర్ ఎంజాయింగ్ యువర్ నోట్స్, వెన్ యు ఆర్ ఎంజాయింగ్ వాట్ టీచర్ ఈస్ సేయింగ్, why do we feel pressure actually? When do you feel pressure? When something is not understandable, when something is going beyond your head, that's when you feel pressure. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, ఐఎమ్ ఏ కెమిస్ట్రీ లెక్చరర్, ఐ టీచ్, ఐ టేక్ ఐఐటి క్లాసెస్ అండ్ ఆల్సో నీట్ క్లాసెస్. నాకు ఇప్పుడు మీరు సిస్టమ్, కంప్యూటర్స్, మీరు ఇప్పుడు ఏమన్నా కమాండ్స్ అవి చెప్తుంటే దట్ గోస్ బియాండ్ మై హెడ్. నాకు ఇది ఒక క్వశ్చన్ ఎప్పుడైనా అడగాలని ఉండే టీచర్స్ని, లైక్ పాయింట్అవుట్ చేసామంటే అందరి ముందు ఎందుకు పాయింట్అవుట్ చేయడం? పర్సనల్గా పిలిచి పాయింట్అవుట్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఒక క్లాస్లో 60 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, మనం ఒక సబ్జెక్ట్లో తక్కువ వచ్చింది, పిలిచి ఏమైంది అని చెప్పి అడిగితే ఒక రకమైన థింగ్ ఉంటుంది. అందరి ముందు లేపి ఎందుకు తక్కువ వచ్చిందంటే ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే మనం ఏం కావాలని చేయట్లేదు, అది దేర్ కుడ్ బి ఎనీ సిచ్యువేషన్. అందరి ముందు పాయింట్అవుట్ చేయడం ఎందుకు? ఒక రూమ్కి తీసుకెళ్ళి అసలు ఏమైందని అడిగి అక్కడ పాయింట్అవుట్ చేయొచ్చు, లేకపోతే పర్సనల్గా పిలిచి పాయింట్అవుట్ చేయొచ్చు. అలా ఏది లేకుండా వై డు మెనీ టీచర్స్ డూ దట్? ఏమండి, అది పాయింట్ అవుట్ అనే కంటే అడిగారు క్లాస్లో అందరి ముందు నార్మల్గా అని తీసుకోవడం ఒక ఎత్తు. ఓకే. ఇంతకుముందు అలానే జరిగేదండి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేరెంట్స్గా మనమే వాళ్ళని ఏమీ అనటం లేదు, ఓకే. అసలు మానేసాం. ఓకే. వీ డోంట్ ఏదన్నా చెప్పడానికి వాళ్ళు అర్థం చేసుకోవడానికి లాగానే చూస్తున్నాం కానీ తిట్టడం, కొట్టడం, వీ డోంట్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద పేరెంటల్ థింగ్ ఓన్లీ. ఓకే. సో అది కాక సింగిల్ చైల్డ్, నేను జాబ్ హోల్డర్, Hmm. నేను ఓన్లీ చెప్పాను కదా లగ్జరీ అమ్యూనిటీస్ ఇవి ఇవ్వగలను కానీ ఐ కాంట్ గివ్ టైం. ఓకే. అట్లా అయిపోయింది ప్రస్తుతానికి నేను అనేది. సో ఇంకొక మాట అనటము అనేది ఇట్స్ అ ఫార్ బియాండ్ థింగ్. ఇలా ఉండేటప్పటికి ఆ బాబు కానీ ఆ పాప కానీ క్లాస్లో ఎవరైనా ఇలా క్వశ్చన్ చేస్తే అసలు నుంచో పడతాము ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ దట్. అండ్ మై పర్సనల్ కన్సర్న్ హియర్ వుడ్ బి, ఇఫ్ యూఆర్ కౌన్సిలింగ్ ఎ చైల్డ్ మెయిన్లీ విత్ రెస్పెక్ట్ టు మార్క్స్, డెఫినెట్గా అడుగుతామండి. వీకెండ్ మార్క్స్ వచ్చినప్పుడు నా ఏంటి ఇట్లా వచ్చాయి అని చెప్పేసి ప్రతి ఎగ్జామ్ అయిన తర్వాత వి టేక్ ద ఫైల్ టు ద క్లాస్ అండ్ దెన్ వీ క్వశ్చన్. అది నార్మలైజ్ చేసినట్టు ఉండాలి కానీ అంటే ప్రత్యేకంగా వై డిడ్ యూ డూ దిస్ దట్ దిస్ అలా అడగాలి అనుకున్నప్పుడు కాల్ టు యువర్ క్యాబిన్ ఆర్ కాల్ టు ద స్టాఫ్ రూమ్, టాక్ పర్సనలీ. one-on-one counseling with the child will be far better. He will also open up. He'll become little closer to you. He'll understand you. You will also understand him. ఓకే. I think this would work with this particular generation. మీరు ఈ పర్టికులర్ జనరేషన్లో ఏది మిస్ అవుతుంది అనుకుంటున్నారు మీ జనరేషన్తో కంపేర్ చేస్తే? మమ్మల్ని టీచర్స్ చాలా క్లోజ్ ఉండేవారు కానీ అండి కోప్పడేవారు కాదండి, మందలు ఇచ్చేవారు. దెర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏదో చాలా కోపంగా అసహనంతో పిల్లవాడిని అంటం వేరు, ఏరా నేను ఇంత కష్టపడ్డా నీకోసం అయినా నువ్వు తెచ్చుకోలేదే, నేను నీకోసమే చేస్తున్నాను నువ్వు దాన్ని మిస్ చేసావు అనడంలో చాలా తేడా ఉంటుందండి. జాబ్ లాగా కాకుండా ఒక పేరెంట్ లాగా మనం కూడా ఆ చైల్డ్తో ఉండగలిగితే ఐ థింక్ థింగ్స్ వుడ్ బీ మోర్ బెటర్. అండ్ దెర్ ఆర్ మెనీ టీచర్స్ లైక్ దాట్ అండి. దెర్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ టీచర్స్ హూ ఆర్ వెరీ గుడ్ ఎట్ సబ్జెక్ట్, వెరీ గుడ్ విత్ స్టూడెంట్స్ ఆల్సో. కొంతమంది స్టూడెంట్స్ దాన్ని వేరే విధంగా కూడా తీసుకుంటారు. బట్ ఆ అడ్వాంటేజ్ తీసుకోకుండా అరే టీచర్ మన కోసమే చెప్తున్నారు అన్నట్టుండి స్టడీస్లోకి ఇంత సీరియస్గా ఉంటే ఫైన్. స్టడీస్ అనే కాదండి, ఇట్స్ అ ప్యాకేజ్ యాజ్ అ హోల్. యాజ్ ఆఫ్ నౌ see if you want to celebrate any annual day or any school function, college function, anything, it's again students, it's all about students, it's all together collaboration of student with the teacher. ఇప్పుడు అదొక పాయింట్ మిస్ అయిపోతుంది, ఎందుకంటే ఆ స్టూడెంట్ ఎలా పనిచేస్తాడు, వాడి ఇంటర్నల్ ఎక్స్ట్రా క్వాలిటీస్ ఏంటి, చాలా క్వాలిటీస్ ఉంటాయండి చైల్డ్లో. ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ స్టడీస్ అండ్ ఆల్. మీరు ఆ క్వాలిటీస్ని ఒకదానిలో పోయినా వేరే దానిలో వెతుక్కోగలగడానికి అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్ హావ్ బికమ్ మీరన్నట్టు పుస్తకాల పురుగులు ఉంటేనే, లేకపోతే ఇంకేమీ లేదు. దెర్ ఆర్ నో ఫంక్షన్స్, నో స్పోర్ట్స్, నో గేమ్స్, నథింగ్. మీకు ఆ చైల్డ్ యొక్క గొప్పతనం, వాడు ఇందులో సూపర్ అనేది అసలు ఆ ఛాన్సే లేదు కదండి. బిఎడ్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను విన్నా, బోర్డు అంకే టీచర్ చూడకూడదు,
ఎంతసేపటికి బ్యాక్ చూపించొద్దు స్టూడెంట్కి. యూ షుడ్ నాట్ షో యువర్ బ్యాక్ టు ద చైల్డ్. యూ షుడ్ ఫేస్ ద చైల్డ్ అండ్ దెన్ సే ద లెసన్. దట్స్ అ ట్రైనింగ్ విచ్ ఈస్ బీయింగ్ గివెన్. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే యూ కమ్, దెర్ ఆర్ సర్టన్ టీచర్స్, నాట్ ఆల్, బట్ దెర్ ఆర్ సర్టన్ టీచర్స్, టైం, సిలబస్, హరీ వరీ. మాకు టార్గెట్స్ ఉంటాయి కదండి, వీకెండ్కి సిలబస్ కంప్లీట్ చేయాలా అట్లా. సో వి జస్ట్ గో, గుడ్ మార్నింగ్, దట్స్ ఇట్, వి టేక్ ద చాక్, వి సే అవర్ లెసన్, వి జస్ట్ కమ్ బ్యాక్. మాకు ట్రైనింగ్ ఇచ్చేవారు దానిలో కూడా. మెయిన్గా హాస్టల్ క్యాంపసెస్ అయితే జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్ ఉంటే, ప్లీజ్ గో టు ద క్లాస్, విచ్ ద స్టూడెంట్ యాజ్ ఎమ్ వెదర్ హీ హాజ్ ఈటెన్ హిస్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నాట్, తిన్నావా, ఎలా ఉంది హాస్టల్, ఫస్ట్ డే ఎలా ఉంది, లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉంది, మమ్మీ వాళ్ళు మిస్ అవుతున్నావా, ఇలాంటి కాన్వర్సేషన్ ఒక 2-3 minutes అన్నా ఉంటే దట్ అగైన్ హ్యాస్ ఎ కనెక్షన్ విత్ ద చైల్డ్. అండి ఇఫ్ యు ఆర్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ విత్ ద చైల్డ్ ఎక్సెప్ట్ ఫర్ ద సబ్జెక్ట్, ఇట్స్ జస్ట్ physics or chemistry or mathematics. There's nothing, you're not even using one single English word also. What I mean, English is not the language here, communication. Got it. So ma'am, there is this question which I wanted to ask. 8th వచ్చేసరికేమో 8th చాలా ఇంపార్టెంట్ ఫేజ్, బాగా చదవాలి అంటారు. 9th వచ్చేసరికేమో 9th 10th చాలా ఇంపార్టెంట్ ఫేజ్, చదివితే మంచి ఇంటర్ కాలేజ్ వస్తుంది, సెట్ అయిపోతుంది లైఫ్ అంటారు. ఇంటర్మీడియట్కి వచ్చేసిన తర్వాత ఇంటర్మీడియట్ 2 years మాత్రమే చదవాలి అని అంటారు. తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే లైఫ్ సెట్ అంటారు. ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత 4 years కష్టపడితే చాలా మంచి జాబ్ వచ్చేస్తే అయిపోద్ది అని అంటారు. 4 years అయిన తర్వాత మంచి ప్యాకేజ్, మంచి ప్లేస్మెంట్, ఇంకంతే నువ్వు లైఫ్ ఎంజాయ్ చేస్తావు అంటావు. మళ్ళీ తర్వాత జాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత కొంచెం కష్టపడి ఇంకా హయ్యర్ ప్యాకేజ్ వస్తే అసలు ఇది ఏంటి మ్యామ్, ఇది ఒక మైండ్ ప్రోగ్రామింగ్ 8th నుంచే ఒక ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తారా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ? లైక్ ఒక్కొక్క స్టెప్గా ఒకసారి పెద్దగా చెప్పడం కన్నా మెల్లిమెల్లిగా 8th నుంచి మోటివేట్ చెప్పుకుంటూ వస్తే ఇంజనీరింగ్ కల్లా అలవాటు అయిపోతుంది అని అనుకుంటారా? లేకపోతే నిజంగానే 8th 9th 10th 11th 12th ఇంపార్టెంటా? లేకపోతే ద 11th 12th చాలా ఇంపార్టెంట్ అవ్వచ్చా? లేకపోతే ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ ఇంపార్టెంటా? లైక్ మీ ఒపీనియన్స్ ఏంటి? అజ్జు 5th వరకు ద లైఫ్ విల్ బి ఎంటైర్లీ డిఫరెంట్. ఓకే. దౌర్భాగ్యం ఏంటంటే, అది దౌర్భాగ్యం అనాలో అదృష్టం అనాలో తెలియదు, మన తెలుగు రాష్ట్రాల్లో 6వ తరగతి నుంచి ప్లానింగ్ ఫర్ ద ఇంటర్మీడియట్ జరుగుతుంది. 6వ తరగతిలోనే వాడు 5-6 సంవత్సరాల తర్వాత తీసుకోబోయే నిర్ణయాన్ని 6వ తరగతిలో డిసైడ్ చేసుకోగలడా? చేసుకోలేడు. There are certain schools which actually tell you whether you want to take IIT coaching or NEET coaching at 6th class. అంటే వాడు ఏజ్ 12 years అండి, 11-12 years అప్పుడు పీపుల్ హ్యావ్ టు టేక్ అ డెసిషన్. ఇంకొకటి, ఒకవేళ నువ్వు డెసిషన్ తీసుకోలేకపోయావు, పేరెంట్ డెసిషన్ చెప్పారు. దెర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ వాంట్ టు బికమ్ డాక్టర్ సిన్స్ చైల్డ్హుడ్ ఉంటారు. బట్ మీరు ఒక స్టూడెంట్ అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఉన్న మైండ్ సెట్ రేపు ఉండదండి. ఈరోజు ఒక దాంతో ఇన్స్పైర్ అవుతాడు, నేను డాక్టర్ అవుదాం అనుకుంటాడు. నెక్స్ట్ డే వాడు ఎక్కడికో వెళ్తాడు, మంచి ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్నో ఏదో చూస్తాడు, అరే ఇది సూపర్ ఉంది కదా అనుకుంటాడు. లేదా నెక్స్ట్ ఇంకోటి చూస్తాడు, వాడు ఒక 20 లక్షలు 30 లక్షలు సంథింగ్ విల్ ఇన్స్పైర్ హిమ్ అండి. అగైన్ హీ వాంట్ టు బికమ్ లైక్ దాట్. ఐ హ్యావ్ సీన్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మై చైల్డ్. బట్ అట్ ద ఎండ్ బ్యాకప్లో షీ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. అంటే నా చైల్డ్ ఇప్పుడు 10th, సో నేను ఇంకా బాగా రిలేట్ చేయగలుగుతున్నా, అందుకని చెప్తున్నా. కానీ ఏమండి, లైఫ్ అనేది ఎవ్రీ డే అది యుద్ధమేనండి. మనిషి పుట్టుక చావు మధ్యలో ఉన్న డేస్ అన్నీ కూడా నా దృష్టిలో, అంటే వేదాంతం అనుకోండి, ఫిలాసఫీ, వాటెవర్, ఇట్స్ అ ఫైటింగ్ అండి. యూ హ్యావ్ టు షో, యూ హ్యావ్ టు, అంటే ఎవరికి ఏం ప్రూవ్ చేయక్కర్లేదు, కానీ మనం కూడా యాజ్ అ సోషల్ బీయింగ్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సెల్స్ ఆల్సో, రైట్? అండ్ వెన్ యూర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్, దేర్ ఇంక్లూడ్స్ ద ఫ్యామిలీ. When you're doing it for family, you have to take the opinions of everybody. వాళ్ళ మంచి కోసం అన్నీ చేయాలి కదా. అందులో బాయ్స్ ఉంటారు. బాయ్స్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. నేను ఇది చాలాసార్లు బాయ్స్ క్యాంపసెస్లో చెప్తాను. అరే నువ్వు ఎప్పుడు పెద్దవాడు అయిపోతావో తెలీదు, నువ్వు అనుకుంటావు నేను అమ్మ నీ ఒళ్ళో పడుకొని ఏడవాలని ఉంది, నాకు నీ షోల్డర్ కావాలి అని వాడికి అనిపిస్తూ ఉంటుంది. కానీ వాళ్ళు ఆర్ సిస్టర్స్ సడన్గా వీడిని పెద్దవాడిని చేసేస్తారు. ఏంటి అంటే దే విల్ స్టార్ట్ లుకింగ్ హిమ్ యాజ్ అ మ్యాన్ అండ్ ఎక్స్పెక్టింగ్ మోర్. వీడు ఏ ప్లేస్కి వెళ్ళి ఏడవాలో కూడా వీడికి అర్థం కాదు. డాడీతో చెప్పుకోవాలా,
హీ కాంట్ సే, మదర్తో హీ కాంట్ సే, సిస్టర్తో హీ హ్యాస్ టు బీ యాజ్ అ బ్రదర్, ఫ్రెండ్స్. ఓన్లీ హోప్ ఈజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్స్ కనుక ప్రాపర్గా గైడ్ చేయకపోతే ఇంకంతేనండి. ఫ్రెండ్షిప్స్ అంటున్నారు కదా మ్యామ్, ఈ జనరేషన్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి మీ దాంతో కంపేర్ చేస్తే? మ్మ్. స్వార్థం ఏమీ ఉండదండి. ఇప్పుడున్న పిల్లల్లో చూస్తున్నాను, చాలా కల్మషం లేకుండా ప్రశాంతంగా ఉన్నారు. దే హ్యాపీ అట్ దేర్ ఓన్ ప్లేసెస్. హ్యాపీ అంటే మనమే ఇంకా చాలా ఏమంటారు కల్పరిట్స్ ఏమో. అంటే పెద్దవాళ్ళుగా లైక్ యూ నో వీడిని మోసం చేద్దాం, వీడిని అది చేద్దాం, వీడిని ఇది చేద్దాం. దెర్ ఆర్ కిడ్స్ హూ హ్యావ్ నథింగ్ ఇన్ దేర్ మైండ్స్ అండి. ప్యూర్ హార్ట్స్, ప్యూర్ మైండ్స్. ఐ సీన్ సచ్ పీపుల్. ఐ యామ్ సీయింగ్ సచ్ పీపుల్. అంత ప్యూర్గా ఉంటే ఇట్ వుడెంట్ లైక్ మెనీ కేసెస్ అంత ప్యూర్గా ఉంటే దే ఫేస్ ది మోస్ట్ కదా మ్యామ్. ఎందుకంటే ఉంటారండి కొంతమంది. ఇప్పుడు బాయ్స్లో కూడా మేము చూసేటోళ్ళం, హడావిడిగా ఒక 6 పుస్తకాలు సంకలో వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడు చదవడు వాడు. ఇప్పుడు వేరే ఎవరైతే చాలా సీరియస్గా చదువుతూ ఉంటారో వాడికి ఒక కాంప్లెక్స్ క్రియేట్ చేయడానికి వీడు తిరుగుతూ ఉంటాడు. కొంతమంది ఉంటారు గర్ల్స్లో, పొద్దునంతా నార్మల్ ఉంటారు, యాజ్ యూజువల్గా చదువుకుంటారు. తర్వాత ఏమవుతుందంటే అందరు పడుకున్నాక వీళ్ళు లేచి చదువుతారు. అండ్ ఇన్ దిస్ కాంపిటీషన్ వరల్డ్ యూ గాట్ టు రీడ్ ఎక్స్ట్రా, యూ గాట్ టు క్రాస్ దట్ ఎక్స్ట్రా లైన్ టు బీ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. తప్పు ఏం లేదండి దానిలో. నేను మనం ఎవరిని ఏం హర్ట్ చేయట్లేదు కదా. మీ పరంగా ఫ్రెండ్షిప్ అంటే ఏంటి మ్యామ్? యాజ్ యువర్ పర్స్పెక్టివ్, హౌ ఆ ఫ్రెండ్షిప్ షుడ్ బి? Just take the person as he or she comes. That's it. With all the negatives and positives. But at one point of time, if there is something which is going beyond అనుకుంటే గన, if somebody that other person is wrong, we need to correct them. కరెక్ట్ చేసినా కరెక్ట్ కాకపోతే? Just mind your business. Don't bother. Got it. Just pray for him. Got it. So you say never have a bad will on others. Why అండి? One day you will understand. After 20, at 20, people know what they are doing అండి. Definitely people know what they are doing. The only thing is that they need to take a paper pen, write what they are doing. Right. Okay, ma'am. Like many people said this thing, write your thoughts, write your thoughts, write your thoughts. And even I tried that, but I never got into a conclusion. Like I just kept on writing. At a point of time, I felt scared. ఏంటిది? I felt scared or I felt confused. ఏం రాయాలి? ఇది రాయాలా, అది రాయాలి, ఇది రాయాలా, అది రాయాలా? What, like ఎలా రాస్తారు? Like how do people write their thoughts? How do they analyze their thoughts by writing? I studied in Vijayawada. My college name is Maristella College. Okay. So we used to have a college magazine. Okay. That's where the minds of our young generation, మీరు రాయండి అన్న దీనిలో చెప్తున్నా. I used to write poetry and they were published in the magazines also. Day 1 నుంచి నాకు డైరీ రాయడం అలవాటు. ఆన్ మై పర్సనల్ డైరీ ఉండేది. I used to write. నేను ఏదన్నా అవ్వాలి, వాట్ ఆర్ ద ఆపర్చునిటీస్, I used to take pen and paper, write. నేను బిజినెస్ ఓపెన్ చేయాలి, బిజినెస్ ఏమేమి ఉన్నాయి, వాట్ ఐ కెన్ డూ. ఈరోజు నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, ఏం కొనొచ్చు, రైట్. ఫర్ ఎవ్రీథింగ్ ఐ యూస్ టు పుట్ ఆన్ ద వైట్ పేపర్ అండి. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు డూ దిస్. పుట్ యువర్ థాట్స్ ఆన్ ఏ పేపర్. జనాలు పేపర్ పెన్ వాడతాం ఎక్కడ చూసారండి మీరు? డిడ్ యూ సీ ఎనీబడి యూజింగ్ పేపర్ పెన్? ఇప్పుడు ఐఫోన్ కొన్నారండి, యూ హ్యావ్ ఐ నోట్స్ ఇన్ దట్. ఐ సీన్ పీపుల్, ఇప్పుడు మీరు పర్సనల్ డైరీ ఏదైతే రాస్తామో మనము, ఐ సా పీపుల్ రైటింగ్ ఐ నోట్స్ ఫర్ దేర్ పర్సనల్ థింగ్. లెటర్స్ లేవు, పోస్ట్ కార్డ్ లేదు, ఇంగ్లాండ్ లెటర్ లేదు. ఈ రాయటము అనే కాన్సెప్ట్ కూడా పోయిందండి. చదవటము, రీడింగ్ బుక్స్ అనే కాన్సెప్ట్ కూడా పోయిందండి. సో నవ్ ఇన్ మై స్కూల్ ఐ వాంట్ టు అడాప్ట్ ద సేమ్ థింగ్. మంత్లీ ఒక బుక్ చదవండి. నేను లైబ్రరీ సెర్చ్ చేస్తున్నాను. మంత్లీ 1 book. ఇప్పుడు మనం అంటే మేము ఎట్లాగంటే ఒక 10 పైసే 15 పైసే పే చేసి, మీ నమ్మరు 5th క్లాస్ 4th క్లాస్ మేము అద్దెకి తెచ్చుకునేవాళ్ళం అండి బుక్స్. వెన్ మై ఫాదర్ యూస్ టు గివ్ మనీ ఫర్ పాకెట్ మనీ, సైకిల్ కొనుక్కునేవాళ్ళం అద్దెకి. ఒక అరగంట సైకిల్ తొక్కేవాళ్ళం. ఇంకా దేని మీద డబ్బులు స్పెండ్ చేసేవాళ్ళం అంటే బుక్స్ మీద. ఆ చంద్రసేన మహారాజు అనే స్టోరీస్, లేదా షాడో, మధుబాబు ఇలాంటివి చదివేవాళ్ళం. ఇప్పుడు ఎవరు చదువుతున్నారండి? ఎవరు చదవరు. పీపుల్ ఆర్ వెరీ మచ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ వాచింగ్ మూవీస్. వీడియో కాంటెంట్ లేదు, వాచ్ రీల్స్, వాచ్ మూవీస్. వాళ్ళ ఓన్ క్రియేటివిటీ. వెన్ యూ రీడ్ ఏ బుక్ ఏమవుతుందంటే అండి, యూ ఇమాజిన్ ద క్యారెక్టర్స్, యూ ఇమాజిన్ వన్ వరల్డ్ బేసికల్లీ.
మీకు ఆ పుస్తకం చదువుతున్నంతసేపు ఆ ఇమాజినరీ ఇది ఉంటుందండి. దట్ ఈస్ లాగింగ్ కంప్లీట్లీ. ఇట్స్ లాకింగ్ ఇన్ ద సో సో ఇప్పుడు మీరు బుక్స్ చదవమంటున్నారు కదా, నాకు తెలిసినంత వరకు నాకు ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు బుక్స్ ఎలా చదవాలి అసలు. లైక్ దేవుడా, ఎలా చదవడం ఏంటండి? ఇప్పుడు మేము స్కూల్కి వెళ్తాం, పేజ్ నెంబర్ ఓపెన్ చేయండి, డన్. ఇప్పుడు నార్మల్గా ఏమైనా స్టోరీ బుక్స్ అంటారా, ఇప్పుడు అసలు మొత్తం స్టోరీ బుక్స్ అనే ఎరా నాకు తెలిసినంత వరకు మొత్తం డిజిటలైజ్డ్ అయిపోయింది. ఒక బుక్ని ఎలా చదువుతారు నార్మల్గా? నేను అదే చెప్తున్నానండి. చిన్నప్పటి నుంచి మీరు పుస్తకం చదవటం అలవాటు చేస్తే ఆ పిల్లవాడికి ఎలా చదవటము అనే కాన్సెప్ట్ ఉండదండి. దట్ షుడ్ స్టార్ట్ యాక్చువల్లీ ఫ్రమ్ ద స్కూల్ ఇట్ సెల్ఫ్, ఓకే. ఫ్రమ్ హోమ్. సమ్మర్ వచ్చింది, కూర్చోబెట్టేసి ఫోన్ చేతిలో ఇచ్చేసి సినిమాలు చూడమని చెప్పకుండా ఓ పుస్తకం చదవరా అని చెప్పి బుక్ ఇస్తే బుక్ చదవటం అలవాటు అవుతుందండి. మనకి ఇక్కడ బుక్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుందండి. అది చాలా తక్కువ మందికి తెలుసు. ఓకే. విజయవాడలో ఉన్నప్పుడు పుస్తక ప్రదర్శన ఉంటుంది, హైదరాబాద్లో కూడా ఉంటుంది. ఒక 10 days జరుగుతుంది. మాలాంటి వాళ్ళు ఉంటారు ఇంకా పుస్తకాలను అభిమానించే వాళ్ళు. మేము వెళ్ళి మార్నింగో ఏదో ఒక టైం కనీసం 4-5 hours స్పెండ్ చేసి ఏం బుక్స్ ఉన్నాయో చూసుకొని కొనుక్కొని, మీరు మా ఇంటికి వస్తే పెద్ద షెల్ఫ్ ఆఫ్ బుక్స్ ఉంటుందండి. ఏంటంటే బుక్ ఈజ్ ఆల్వేస్ యువర్ ఫ్రెండ్ అండి. ఇప్పుడు సార్ అంటే ఇప్పుడు మ్యామ్ అంటే మాకు అలాంటి అలవాటు లేదు, కొంచెం లేట్ అయ్యాము. సో సరే లేట్ ఐ అయ్యారు. బిలీవ్ దట్ మీకు ఇప్పుడు లేట్ అయ్యి మీకు ఎప్పుడు అనిపిస్తుంది అంటే ఇన్స్పైరింగ్ ఎవరో ఒకళ్ళు రాసింది వాడి స్టోరీ చదివి మనం ఇన్స్పైర్ అవుదామని చెక్ చేసుకుంటున్నారు ఇప్పుడు జనరేషన్. అలానే అనుకోండి. అయితే ఇప్పుడు చాలా బెస్ట్ సెల్లర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఈ మధ్య అమెజాన్లో వీటిలో అన్నిటిలో బెస్ట్ సెల్లర్ బెస్ట్ సెల్లర్ బెస్ట్ సెల్లర్ బెస్ట్ సెల్లర్ చూసిన తర్వాత నార్మల్ కంటెంట్ చూస్తే ఓకే మనకి బుక్స్ జనరలీ అలాంటి విషయాల్లో అయితే మేనేజ్మెంట్ బుక్స్ ఉంటాయి. ఓకే. ఓకే, అవన్నీ ఎందుకండి? ఇప్పుడు కెంటకీ ఫ్రైడ్ చికెన్ ఆయన ఉన్నాడు కదా, ఆయన అసలు సూసైడ్ చేసుకోవడానికి అని చెప్పేసి రైల్వే ట్రాక్ మీద పడుకున్నాడు. ఆయన పడుకున్న తర్వాత చచ్చిపోవడానికి రెడీ అయిన తర్వాత హీ థాట్ అంటే హీ ఫెయిల్డ్ ఇన్ సో మెనీ కేసెస్. సో దెన్ హీ హ్యాడ్ దిస్ థాట్ ఇన్ హిస్ మైండ్ ఇన్ హిస్ లేట్ 60s 70s అండ్ ఆల్. నేను ఎందుకు చచ్చిపోవాలి అనుకొని వచ్చి హీ స్టార్టెడ్ డూయింగ్ దిస్ బిజినెస్. ఇప్పుడు ఎన్ని చోట్ల ఉందండి అది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఇస్, ఆయన ఏం పుస్తకం చదివాడు? ఆయన జీవితమే కదా ఆయన చదువుకున్నాడు. 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఆయన జీవితాన్నే ఆయన చదువుకున్నాడు. ఆయన అన్నిసార్లు ఫెయిల్ అయ్యాడు. ఫెయిల్ అయ్యాక కూడా అగైన్ హీ హ్యాడ్ అ థాట్. అంటే ఎక్కడో హీ డింట్ లీవ్ దట్. అబ్రహాం లింకన్ ఉన్నారండి, అమెరికన్ ప్రెసిడెంట్. హీ ఆల్సో ఫెయిల్డ్ మెనీ టైమ్స్, 10 times 11 times. తర్వాత కదా అండి హీ బికేమ్ ప్రెసిడెంట్. అంటే ఇక్కడ అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, పుస్తకము నువ్వు ఒకటి జీవితం చదివి కానీ నీకు ఇన్స్పిరేషన్ రాదు అనుకుంటే డోంట్ రీడ్ బుక్స్. మనుషుల జీవితాలు చదవండి. మీ పక్కింటి వాడిని చదవండి, మీ ఎదురింటి వాడిని చదవండి, మీ ఫ్రెండ్ని చదవండి, మీ ఇంటికి వచ్చే చాకలి వాడిని చదవండి, కష్టపడేవాడిని చదవండి. మీరు లైఫ్ నేర్పించేస్తుందండి. మనం ఇంకేం పుస్తకం చదవక్కర్లేదు అప్పుడు. మా మదర్ ఉన్నారండి, సింపుల్ ఎగ్జాంపుల్. మా అమ్మ ఏం చదువుకోలేదు, బ్రహ్మాండమైన సలహాలు ఇస్తారు. షీ నోస్ ఎవ్రీథింగ్. ఎక్స్పీరియన్స్ కన్నా మించింది ఏముంటుందండి? మన అమ్మలకి మించిన ఎక్స్పీరియన్స్ ఎవరికి వస్తుందండి? మమ్మీ వాళ్ళు ఏ మేనేజ్మెంట్ కోర్సెస్ చేశారండి? 10,000 నాన్న తీసుకొచ్చిస్తే ఇల్లు ఎంత బాగా మేనేజ్ చేసేస్తారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా కోర్సెస్ చేశారా? మరి వాళ్ళకున్న స్థితప్రజ్ఞత ఎవరికన్నా ఉందా? ఆ డిటర్మినేషన్, ఆ విల్ పవర్ అనేది పరిస్థితుల్ని బట్టి వచ్చేసేయాలండి. పిల్లలతో కూర్చొని మాట్లాడిన రోజున అసలు ఇవన్నీ ఉండవండి. సో ఇప్పుడు మ్యామ్ మీరు అంటున్నారు కదా, వై డు పీపుల్ లైక్ చిల్డ్రన్ మోస్ట్లీ 19-20s వీళ్ళందరికీ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా తగ్గిపోద్ది, కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోద్ది. లైక్ వై డూ యూ ఫీల్, వాట్ ఫ్యాక్టర్స్? ఎందుకంటే నేను స్టిల్ హావ్ ఎ పర్సన్ కెన్ మోటివేట్ హిమ్సెల్ఫ్, లైక్ ఎవరు లేకపోయినా తన పక్కన ఎవరు నిల్చోకపోయినా హౌ డూ హీ రైజెస్ హిమ్సెల్ఫ్ ఆర్ హౌ హీ ఆర్ షీ రైజెస్ హెర్సెల్ఫ్? స్పోర్ట్స్ అండి. స్పోర్ట్స్. పిల్లవాడు ఒకసారి కింద పడితే కదండి లేవాలి అనేది వాడికి తెలిసేది. వాడు పడాలండి. దట్ ఫెలో హ్యాస్ టు నో హౌ టు గెటప్ వెన్ హీ ఫాల్స్ డౌన్. ఇప్పుడు మనం సైకిల్ తొక్కుతామండి, సైకిల్ నేర్చుకునేటప్పుడు అడ్డదొక్కుడు తొక్కేవాళ్ళం మేము, కాలు మధ్యలో పెట్టేసి తొక్కేవాళ్ళం. కనీసం 2-3 సార్లు గ్యారంటీగా పడతారండి. అర్రే పడిపోయాడని చెప్పేసి వెళ్ళిపోయి వెంటనే లేపేసేసి చిచి ఇంకా నీకు సైకిల్ వద్దు పక్కన పెట్టేరా అని చెప్పం కదా అండి. నాన్న పడతారు, మళ్ళీ లేచి తొక్కరా అని నేర్పిస్తాం. మనం మీరు ఆడారో లేదో మాకు తెలియదు కానీ ఒక టైర్ పుల్ల పట్టుకొని కర్ర పట్టుకొని ఇలా నెట్టుకుంటా పోయేవాళ్ళం. టైర్ కింద పడదా? పడుతుంది కదండి. మళ్ళీ తీసి మళ్ళీ ఆడతారు కదా. అంటే ఏంటి? హీస్ ట్రైంగ్ టు లెర్న్
నేను పడినప్పుడు లేవాలి అనేది వాడికి అప్పటి నుంచే వస్తుందండి. ఆ గేమ్స్ ఏమీ ఆడించలేదు. ఇప్పుడు అసలు జనాలకి టైం లేదండి. ప్రతి వాళ్ళు బిజీ 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 ఫర్ నథింగ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తున్నాము అంటే ఒకసారి అదేనండి, ఎవ్రీడే పడుకునే ముందు మనం ఏం చేసాం ఈరోజు, పెద్దోళ్ళుగా చిన్నోళ్ళుగా ఎవరైనా సరే, వాట్ ఈస్ అ కన్స్ట్రక్టివ్ వర్క్ వీ హ్యావ్ డన్, మనం మన వాళ్ళకి ఎంత టైం ఇచ్చాము అనేది కనుక క్వశ్చన్ చేసుకోగలిగితే మన రిలేషన్షిప్స్ బాగుంటాయండి, పిల్లలు బాగుంటారు, అందరూ బాగుంటారు. నువ్వు 20 ఇయర్స్ లోపల నువ్వు డిసైడ్ అయిపోవాలి నీ గోల్ ఏంటో, లేకపోతే 21లోనే డిసైడ్ అయిపోవాలి, వర్కింగ్ చేయాలి. ఇప్పుడు నువ్వు 20కి డిసైడ్ అయిపోతే 26, 30 కల్లా యూ విల్ అండర్స్టాండ్, ఇంకెక్కువ వర్క్ చేయగలుగుతావు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి మ్యామ్? అంటే ఒక గోల్ అనేది మీకు 2021లోనే తెలిసిపోతుందా? ద చైల్డ్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్, గ్రో, ఇలా రిస్ట్రిక్ట్ చేసేసి 20కి నీకు ఇది ఇప్పుడు నేను చెప్పాను కదండి ఇందాక, 6th క్లాస్లో ఒక 12 సంవత్సరాల పిల్లోడికి నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, నువ్వు ఇప్పుడే ఎంపీసీ తీసుకో, నువ్వు ఎంపీసీ తీసుకుంటే నువ్వు ఈ సి బ్యాచ్లో నువ్వు ఎంపీసీలోకి పోతావు, ఇంకో బ్యాచ్ ఉంది ఆ సి బ్యాచ్ నీట్కి, ఎప్పుడు డిసైడ్ చేస్తున్నారండి? 12th ఇయర్ లేకపోతే 13th ఇయర్. వాడికి తెలుసా అండి అప్పుడు? ఇన్స్టెడ్ ఆఫ్ వీ లివింగ్ ద చైల్డ్స్ లైఫ్, లెట్ ద చైల్డ్ లివ్ హిజ్ ఓన్ లైఫ్. అలా అంటే మాకు చాలా అంటే వి లవ్ యూ అలాట్ అలా ఎలా అంటే ఒక పడుతున్నావు తెలిసిన సొంత చైల్డ్ పడుతున్నా తెలిస్తే ఎలా ఒక పేరెంట్కి యాక్సెప్ట్ చేయాలని క్వశ్చన్ అడిగితే వాట్ వుడ్ ద చైల్డ్ సే? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్, ఇప్పుడు 11th, 12th తర్వాత అందరూ ఐఐటి వెళ్ళాలని రూల్ లేదు, ఎగ్జాక్ట్లీ. అందరూ డాక్టర్ సైడ్ వెళ్ళాలని రూల్ లేదు, అలా అని చెప్పి అందరూ ఇంజనీరింగ్ వెళ్ళాలి సైడ్ అని రూల్ లేదు. మా చాలామంది ఏమంటారు, నేను ఫోటోగ్రఫీకి వెళ్తాను, లేకపోతే ఆర్ట్స్కి వెళ్తాను, లేకపోతే బిజినెస్కి వెళ్తానంటే మాకు తెలుసురా ఫ్యూచర్లో అలా ఉండదు, సిఎస్సి చెయ్యు, లేకపోతే కంప్యూటర్స్ తీసుకో, ఇప్పుడు ప్రస్తుతానికి అదే చాలా ట్రెండింగ్లో ఉంది, మాకు తెలుసు, మేము లైఫ్ని చూసామంటారు. కానీ పిల్లాడికి అర్థం కాదు, ఎందుకంటే లైఫ్ని తను అలా ఎప్పుడు చూడలేదు, తన ఇంట్రెస్ట్ మీద మూవ్ ఆన్ అవుదాం అనుకుంటాడు. కానీ పేరెంట్స్, నేను పేరెంట్స్ని ఎక్కడ ఆఫెండ్ చేయట్లేదు, పేరెంట్స్ ఆలోచించేది చిల్డ్రన్ కోసం. కానీ ఇది ఓవర్ కేర్ అయిపోవడం వల్ల చిల్డ్రన్ స్ట్రెస్ కింద ఫీల్ అయిపోతారు కదా, అరే ప్రతిసారి నా డిసిషన్ నా చేతిలో నేను లేకుండా. ఇందాక ఒక మాట చెప్పానండి, తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే ఇంజనీరింగ్, డాక్టర్ అని మాట్లాడతారు. మీరు కొంచెం తమిళనాడు వెళ్ళండి, కేరళ వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, యూ విల్ హ్యావ్ మెనీ థింగ్స్ టు ఎక్స్ప్లోర్ ఓవర్ దేర్. దే గో బై అకౌంటెన్సీ, దే గో బై లా, they go by accountancy. There are a hell lot of things, and this is not the only door for a child to do anything. There are many doors. అసలు నువ్వు ఎక్స్పోజ్ పేరెంట్ ఒక కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుంచి వచ్చేసి ఇదే లైఫ్ చూసి ఇట్లా అని నేను నా పిల్లోడు నా పిల్ల ఉండాలి అని చెప్పేసి అనుకుంటే అది నడవదండి, 200% నడవదు. ఆ మనస్తత్వాన్ని పేరెంట్ వదిలేయాలండి. వదిలేసి నేను ఇందాక ఒక మాట చెప్పాను, పిల్లవాడి లైఫ్ అతనుగానే లీడ్ చేయనివ్వాలి, కానీ నేను కూడా నీ లైఫ్ నేనే డిక్టేట్ చేస్తా, నేనే నాలాగే నువ్వు లేదండి. ఒక ప్రాపర్ వేలో వాళ్ళ ఎనర్జీని తీసుకెళ్ళాలి, ఒక గైడింగ్ ఇవ్వాలి, కానీ ఓవర్ ఎఫెక్షన్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ అండి. మ్యామ్, ఒక పర్సన్ చాలా డెడికేటెడ్గా ఒక పని చేస్తే సక్సెస్ అవుతారంటారు. మీరు ఫెయిల్యూర్స్ గురించి ఏం చెప్తారు? హౌ డు యు అడ్రెస్? I'll tell you one example. Yes ma'am. This is my husband. Okay. He is Ravi Shankar. Okay. He belongs to CEC background. Okay. There is an exam, మీకు తెలుసు కదా, చార్టెడ్ అకౌంటెన్సీ CA exam ఉంది. Yeah. I was already working as a lecturer in Vijayawada. I still remember exam రాస్తూ he just came out within 1 hour. ఏంటి రవి ఎగ్జామ్ రాయకుండా వచ్చాను, I didn't feel like writing, I just came out. నేను ఏం అనలేకపోయా అప్పుడు. బట్ దెన్ ఐ రియలైజ్ దట్ ఓకే ఫైన్ అని. ఈవెన్చువలీ ఐ గాట్ మ్యారీడ్ టు హిమ్. వెన్ ఐ సా, హీ ఈస్ బేసికలీ అ సాఫ్ట్వేర్ గాయ్. హీ వర్క్ ఫర్ సత్యం, GE, ఇట్లాంటి కంపెనీస్కి అంతా వర్క్ చేశారు. చెప్పాను కదా, హీ వాజ్ ఆల్సో ఇన్ టు బిజినెస్. లైక్ ఒకటే జాబ్ కాదు, సైడ్ అనేది నా హస్బెండ్ దగ్గరే చూశాను నేను. ఇంక ఇప్పుడున్న జనరేషన్లో విపరీతంగా చూస్తున్నాను. We had a couple of restaurants named as Hyderabad House. He owned some 4 restaurants. Later on we set up a bar also. ఆ బార్ కొంచెం కొన్ని కాన్ఫ్లిక్ట్స్లో చాలా గొడవలు జరిగి we had a major financial issues ఉండేది. My husband's father is a typical bank employee who retired as a bank manager. నీట్గా చెన్నై సెంట్రల్ లాంటి
మంచి ఏరియాలో, అంటే చాలా క్రౌడెడ్ ఉన్న ఏరియాలోనే చేసి వచ్చారు. ఫస్ట్‌లో ఈయన థాట్స్‌కి, ఆయన థాట్స్‌కి అసలు ఆబ్వియస్లీ మ్యాచ్ అవ్వవండి. అండ్ వెన్ మై హస్బెండ్ సెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ టు లుక్ ఆఫ్టర్ ద బిజినెసెస్ అండ్ ఆల్, నేను నేను ఇది చేయలేను, ఐ విల్ క్విట్ మై జాబ్ అంటే, ఎవ్రీబడి అపోజ్డ్. ఉండే జాబ్‌ని ఎందుకు వదులుకోమని చెప్తామండి ఎవరన్నా? యాజ్ ఎ వైఫ్‌గా నేను చెప్పొద్దు, యాజ్ ఎ పేరెంట్‌గా ఆయన చెప్పొద్దు. ఐ సెడ్ ఓకే, యూ ఆర్ సేయింగ్ ఫర్ 1 ఇయర్, లెట్స్ సీ అని. ఆ తర్వాత మై హస్బెండ్ నెవర్ డిడ్ ఎ జాబ్. హీ వాస్ కంప్లీట్లీ ఇంటూ బిజినెస్. అంటే టైం కూడా అట్లనే ఉండేది. అండ్ ఇన్వెస్ట్ చేసేది కూడా ప్రతీదీ ఇప్పుడు ఈ బిజినెస్లో వస్తే అగైన్ హీ యూస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద సేమ్ థింగ్. అండ్ 1, 2, 3, 4 he used to expand. One day what happened? Like imagine the complete amount got vanished. You are just left with nothing. నువ్వు చేసినవన్నీ పోతాయండి. ఇప్పుడు డే 1 నుంచి బిల్డ్ చేసుకుంటూ వస్తేనే కదా అండి 4, 5 చేయగలిగావు నువ్వు. బట్ వెన్ యూ ఆర్ ఫైనల్లీ యూ డు నాట్ హ్యావ్ ఎనీథింగ్, ఏమవుతుంది? పీపుల్ విల్ లుక్ ఎట్ యూ లైక్, ఓ ఇవా నువ్వు చేసింది, తను పెట్టిన ఎఫర్ట్, తను పెట్టిన ఇది అన్నీ పోతాయి. నేను ఈ పాయింట్లో ఏం చెప్పదలిచానండి, వీ హ్యావ్ టు బిలీవ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండి. వెన్ ఏ పర్సన్ కుడ్ డూ సో మెనీ థింగ్స్, పోగొట్టుకున్నవాడు గ్యారంటీగా మళ్ళీ కూడా తేగలడండి. ఆ బిలీఫ్, ఆ సపోర్ట్ ఆ టైంలోనే కావాలి. ఐ డోంట్ నో వెదర్ ఐ షుడ్ సే దిస్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్, బట్ మా మామయ్య గారు కూడా నమ్మలేదు అప్పుడు. ఐ ఆల్వేస్ యూస్ టు టెల్ ఈవెన్ మై ఫాదర్ ఇన్ లా, సంబడి హ్యాస్ టు బిలీవ్ హిమ్. వంట చేయడము, జనాలకి పెట్టడము అంటే నా హస్బెండ్ చాలా ఇష్టం అండి. ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ షెఫ్ కైండ్ ఆఫ్ థింగ్. మన ఇంట్లోనే 2 years ట్రయల్స్ నడిచాయండి. రెస్టారెంట్స్ పెట్టే ముందు 2 సంవత్సరాలు ఎవడు వంట చేస్తాడండి? వంట చేసి 10 మందిని 20 మందిని పిలిచి, అరే నువ్వు నాకు రేటింగ్ ఇవ్వు, నువ్వు అని పిలిచేవారు. ఎట్లుంది ఈ బిర్యానీ ఈరోజు, ఎలా ఉంది, 1 to 10 రేటింగ్లో ఎంత ఇస్తావు? ఎంత ఓపిక్గా ఉండాలి, ఎంత పేషెన్స్ కావాలండి దానికి. సి, నేను అదే చెప్తున్నా అండి, యూ షుడ్ బిలీవ్ ఏ పర్సన్ వెన్ దే ఆర్ వెరీ లో అని నేను అనను, కానీ వెన్ దే నీడ్ యూ. అంటే ఇంత ముందంతా చూపించారు కదా, లేటర్ ఆన్ అగైన్ హీ సెటప్ హిజ్ ఓన్ రెస్టారెంట్, అగైన్ హీ ఈజ్ గుడ్. అది తీసేయండి. సిఏ ఎగ్జామ్ రాయలేను అని గంటలో లేచి వచ్చేసిన అబ్బాయి, he has qualified SEMA, that is UK based chartered accountants. అంటే అది ఎంత గ్రేట్ అండి, ఆఫ్టర్ 20 years. ఐ డోంట్ సే దట్ హీ హెస్ డన్ ఇట్ ఇమ్మీడియట్లీ. అంటే నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒకళ్ళ ఆ పాయింట్, ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయితే చెయ్యలేము, మా వల్ల ఇది కాదు, నా థాట్ వేరే ఉంది, నా ఐడియాలజీ వేరే ఉంది, నన్ను అర్థం చేసుకోండి, నాకు సపోర్ట్ ఇవ్వండి అని విపరీతమైన గట్ ఫీలింగ్తో కనుక ఎవరన్నా ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి. ఎవరు లేని సిచ్యువేషన్లో ఎలా నెట్కి రావచ్చు అంటారు? ఒక పర్సన్, మీకు ఒక గురువు గారు ఉన్నారనుకోండి, జస్ట్ గో బై హిజ్, ఆ టీచర్. లేదు నువ్వు దేవుణ్ణి నమ్ముతావు, జస్ట్ ప్రే. నీ విల్ పవర్, నీ స్ట్రెంగ్త్, నీ డిటర్మినేషన్ ఏది వేస్ట్ కాదండి. ఆ పాజిటివ్ ఎనర్జీ, ఆ పాజిటివ్ వైబ్ నీలో ఉన్నన్ని రోజులు ఏదో ఒక రూపైనా ఇట్ కమ్స్ బ్యాక్ టు యూ అండి. అలా అంటున్నారు మ్యామ్. కానీ నేను ఇంకొకటి ఏం యాడ్ చేయాలనుకుంటున్నానంటే, అతను ఆల్రెడీ ఒక ఫేజ్లో ఉన్నాడు, చాలా అంటే నీడ్లో. అలాంటి టైంలో సొసైటీ ప్రెషర్, అలాంటి టైంలోనే ఫ్యామిలీ ప్రెషర్, అట్లాంటి టైంలో ఫ్రెండ్స్ ప్రెషర్, ఇలా ఇన్ని ప్రెషర్స్ ఉన్నప్పుడు హౌ కుడ్ అ పర్సన్ బి సస్టైన్? అంటే అలా స్టేబుల్గా ఎలా ఉండగలుగుతాడు? ఐ పర్సనలీ సీన్ మెనీ పీపుల్ యాక్చువల్గా ఇలాగా ఎంతో వెలోన్గా ఫైట్ చేస్తారు ఒక కాజ్ కోసం, బికాస్ దే ఆర్ సీయింగ్ దట్ థింగ్. అందరూ మన చూసే విషయం చూస్తే అందరూ అవ్వరు కదా. ఐఎమ్ సీయింగ్ అ పర్టికులర్ విజన్ అండ్ యూ విల్ సీ అ పర్టికులర్ విజన్ ఓవర్ దేర్. ఆ విజన్ మనం చూసి పక్కన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా ట్రై చేస్తాం. పర్సనల్గా చాలామంది ఐ ఫీల్ దట్ దే షేర్ ఇట్ విత్ ఎ ఫ్యామిలీ. అప్పుడు అర్థం చేసుకోలేకపోతే, అర్థం చేసుకోకపోయినా పర్లేదు, కానీ ఎందుకు మాకు నమ్మకం లేదు, నువ్వు చేయలేదు. పక్కింటి వాళ్ళ విషయాలు వదిలేయచ్చు. పక్కింటి వాళ్ళు, మన చుట్టాలు, మన ఇంటికి వచ్చే వాళ్ళు, ఏ ఇంకా ఇక్కడే ఉన్నాడా, ఇంట్లో ఎందుకున్నాడు, ఈ రోజు ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా అడుగుతారండి వాళ్ళు. కానీ దానికి మనం ఎక్కువ వాల్యూ ఇవ్వద్దండి. మన పేరెంట్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మనం ఉన్నప్పుడు
మన పేరెంట్సే అలాంటి సిచ్యువేషన్, అంటే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటి, ఆ, ఎందుకు వెళ్ళలేదు, లేకపోతే ఇంకా ఈ టైంకి నువ్వు ఇది చేస్తూ ఉండాలి, ఇది ఎందుకు చేయట్లేదు అని ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఆబ్వియస్లీ అడుగుతారండి. యాజ్ ఎ పేరెంట్ గ్యారంటీగా అడుగుతారు. దానికి నువ్వు ఆన్సర్ చెప్పుకో. దానికి ఫ్రస్ట్రేట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఎంత చెప్పినా నమ్మకపోతే, అర్థం చేసుకోలేకపోతే, కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసినా చేయలేని సిచ్యువేషన్ ఉంటే అప్పుడు ఏం చేయమంటారు? కోల్డ్ అయిపోయి లేదు మనం చేసిన తర్వాత ప్రూవ్ చేయాలంటారా, లేదా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే కూర్చోమంటారా? ప్రశాంతంగా ఉండండి, చెప్తానే ఉండండి. వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన పేరెంట్స్. 100 రోజులు కాదు, 100 సంవత్సరాలైనా వాళ్ళకి సమాధానం చెప్తానే ఉండండి. టెల్ దెమ్ వన్ ఫైన్ డే దే విల్ రియలైజ్. దట్స్ అ ఫ్యామిలీ అండి. మీరు పక్కింటి వాళ్ళని నెగ్లెక్ట్ చేయండి, వాళ్ళు ఏం చెప్తున్నా విని వదిలేయండి అని చెప్పా. అమ్మ, నాన్న, మన ఫ్యామిలీ దగ్గర అలా ఎప్పుడూ చేయకూడదండి. వాళ్ళకి అర్థమవుతుందండి. వన్ ఫైన్ డే దే విల్ డెఫినెట్లీ నో వాట్ యు ఆర్ కేపబుల్ ఆఫ్. ట్రస్ట్ మీ, దిస్ ఇస్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ అదర్ పీపుల్స్ లైఫ్స్. నేను నేను చూస్తానండి, ఎప్పుడన్నా స్టేటస్ అట్లా ఇట్లా చూస్తే ఇలాంటి ఇమోషనల్ ఇది పట్టగానే నేను వెంటనే ఆమెకు కాల్ చేస్తాను. ఏం మాట్లాడు, వన్ డోర్ ఈస్ క్లోజ్, ఇట్ డజంట్ మీన్ ద అదర్ డోర్స్ విల్ బి క్లోజ్డ్ కంప్లీట్లీ. గాడ్ విల్ గివ్ యూ అ ఛాన్స్. ఈ డోర్ నీకు సరిపడట్లేదురా, నీ కోసం నేను ద బెస్ట్ పెట్టాను, నువ్వు దానికోసం వెయిట్ చేయి అని చెప్తున్నాడండి. హీఈస్ గివింగ్ యూ ఎ సైన్. ఈ మధ్యలో మనం ఏం చేస్తామంటే చాలా కంగారు పడిపోతాం. అరే రావట్లేదు మనం ట్రై చేస్తున్నాం, ఎందుకు అవ్వట్లేదు. అవ్వదండి కొన్నిసార్లు, ఇయర్స్ టుగెదర్ అవ్వదు. ఇయర్స్ టుగెదర్, దట్ ఆల్సో ఐ ఫేస్డ్. ట్రస్ట్ మీ వెన్ ఐ సే దిస్. I saw people in my own family waiting for years together to get a good break. జరుగుతుంది. కానీ మీ ఆ ఇంట్యూషన్, మీ మీద మీకున్న కాన్ఫిడెన్స్, మీ మంచి డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుందండి. అసలు అదంతా బ్లెస్సింగ్ కిందకు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. నేను ఇందులో చెప్పేది ఒకటే, పక్కనోడిని చంపేద్దాం, పక్కనోడిని నాశనం చేసేద్దాం, వాడిని క్రాస్ చేసి పైకి వెళ్ళిపోదాం, ఇలాంటి తిక్కల ఆలోచనలు ఉండకూడదు. చేతనైతే సహాయం చేయ, లేదంటే నోరు మూసుకొని కూర్చో. లెట్ లివ్ ఇస్ ద బెస్ట్ పాలసీ. ఇఫ్ యూ కెన్ హెల్ప్ ద పీపుల్. ఇఫ్ యూ కాంట్, జస్ట్ షట్ యువర్ మౌత్ అండ్ సిట్. బట్ ప్లీజ్ డూ యువర్ వర్క్, వెదర్ పీపుల్ బిలీవ్ ఆర్ నాట్. జస్ట్ డూ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు భగవానుడు కూడా అదే చెప్తాడండి. మనం ప్రయత్నం చేయమని చెప్తారు, కానీ చేశాక దాని ఫలితం ఎలా ఉంది చూడు, అది ఎక్కడ ఉండదండి. జస్ట్ డూ యువర్ వర్క్. నేనైనా అదే చెప్తానండి. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు పేరెంట్స్, వాళ్ళు నమ్మకపోయినా మళ్ళీ కూర్చోబెట్టి చెప్పు. నువ్వు 100 సార్లు చెప్పావా, అలసిపోయావా, మంచినీళ్ళు తాగి మళ్ళీ 101సారి చెప్పు. ఇఫ్ ఇట్ ఈజ్ యువర్ పేరెంట్. అంటే చాలా మందికి ఇది ఒక గోల్ లాగా చూసాను. ఈవెన్ లైక్ పేరెంట్స్ని ఫస్ట్ మనం పేరెంట్స్ని కన్విన్స్ చేస్తే వరల్డ్ ఎవరినైనా కన్విన్స్ చేయొచ్చు. ద హార్డెస్ట్ థింగ్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ is to convince your parents when you're trying something new. When you're going in the same path, it is completely okay. When you're trying something new, standing out for something new, if you're convincing them, ఆ చైల్డ్కి వచ్చే హ్యాపీనెస్, ఇట్ ఈస్ నెక్స్ట్ లెవెల్. షూర్ అండి. మై డాడ్ హీ యూస్ టు బి లైక్ దాట్. ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్. నేనేం చెప్పలేదు. ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ టు సర్చ్ అ జాబ్. ఐ టోల్డ్ మై బ్రదర్, అన్న నా బండి ట్రాన్స్పోర్ట్లో వేసే అని చెప్పాను. నాన్న నాకు ఇట్లాగా ఐ హ్యావ్ సమ్ వర్క్ ఓవర్ దేర్, ఐ విల్ బీ కమింగ్ విత్ ఇన్ 3-4 days అని చెప్పాను. యూ నో వాట్ మై ఫాదర్ సెడ్? అమ్మడు, ఐ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ ఫర్, బట్ ఐ రియలీ విష్ యూ గుడ్ లక్. ఐ స్టిల్ రిమెంబర్ దోస్ వర్డ్స్ అండి. ఐ స్టార్టెడ్ అట్ 5:30 in the morning, ఎర్లీ మార్నింగ్. షేక్ హ్యాండ్ ఇచ్చి, అమ్మడు ఐ విష్ యూ గుడ్ లక్ రా, నీ పనిలో ఏదైనా, అంటే దెర్ ఈస్ సంథింగ్ విచ్ యూర్, అంటే హీ అండర్స్టూడ్ దట్ దెర్ ఈస్ సంథింగ్ విచ్ హీ ఈజ్ అనేబుల్ టు డిస్కస్ విత్ మీ యాజ్ ఆఫ్ నౌ. ఆ మెచ్యూరిటీ మా ఫాదర్కి ఐ సీన్ ఇన్ 2002, 2003. I've seen that. This is 2024. My opinion is you should be more open to the child. And that's what I'm trying to tell you. All the parents need not be that broad-minded. I'm a girl child again. I used to stay in Vijayawada. Vijayawada నుంచి హైదరాబాద్ వెళ్తుంటే షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పారండి మా ఫాదర్. అంటే నేను అనేది ఏంటంటే, అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్రదర్స్ అండి, ఐఎమ్ ద ఎల్డర్ వన్. బట్ he had complete belief in me. Either you should create such sort of a belief in your parent. ఆయనకు ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆయన అలా చెప్పగలిగారు. అదే కనుక మనం పేరెంట్ మైండ్లో క్రియేట్ చేయగలిగితే బహుశా పేరెంట్ కూడా అన్ని క్వశ్చన్స్ అడగరేమో అండి. రివర్స్ ఆలోచించండి. పేరెంట్కి మీరు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదేమోనండి. అన్నిసార్లు అడిగించుకుంటున్నారంటే వీడు ఏం చేస్తాడో, వీడు చదువు ఇలా చదివాడు కదా, వీడు జాబ్లో సెటిల్ అవుతాడో లేదో, ఎవరి భయాలు వాళ్ళకు ఉంటాయండి. ఆలోచించండి.
ఓ మై గాడ్, ఎక్కడెక్కడికో తీసుకెళ్ళావు. ఇంకా ఇప్పుడు మెయిన్ టాపిక్ స్టార్ట్ చేస్తా.